వివిధ క్యాన్సర్లకు ప్రత్యేక ఆహార నియమాలు. ఆయుర్వేద పోషణ యొక్క గొప్పతనం ఏమిటంటే అది ప్రతి ఒక్కరికి ఒకే రకమైన ఆహారాన్ని సూచించదు. వచ్చిన క్యాన్సర్ రకం, అది ప్రభావితం చేసే శరీర భాగాలు, వ్యక్తి యొక్క శరీర తత్వం మరియు చికిత్స దశను బట్టి ఆహార ప్రణాళికను రూపొందిస్తుంది. ఈ వ్యక్తిగత విధానం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉదాహరణకు, రొమ్ము క్యాన్సర్ ఉన్న వారికి హార్మోన్ సమతుల్యం చేసే ఆహారాలపై దృష్టి పెడతారు. బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటివి ఈస్ట్రోజన్ స్థాయిలను సరిగ్గా ఉంచడంలో సహాయపడతాయి. అవిసె గింజలు కూడా హార్మోన్లు బ్యాలెన్స్ చేస్తాయి. జీర్ణాశయ క్యాన్సర్తో బాధపడే వారికి జీర్ణాగ్నిని పునరుద్ధరించడంపై ప్రధాన దృష్టి ఉంటుంది. వారికి గంజి వంటి తేలికపాటి ఆహారంతో మొదలు పెడతారు. రాత్రి పడుకునే ముందు త్రిఫలా చూర్ణం తీసుకోవడం జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్న వారికి శ్వాసకోశ వ్యవస్థకు మద్దతు ఇచ్చే ఆహారాన్ని సూచిస్తారు. దానిమ్మ, బాదం వంటివి మేలు చేస్తాయి. అల్లం టీ తాగడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. రక్త క్యాన్సర్ ఉన్న వారికి రక్తాన్ని శుద్ధి చేసే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలపై దృష్టి పెడతారు. దానిమ్మ రసం, బీట్రూట్, ఆకుకూరలు వంటివి మేలు చేస్తాయి. చికిత్స పూర్తయిన తర్వాత శరీరంలో ఓజస్సును అంటే జీవశక్తిని పునరుద్ధరించడంపై దృష్టి పెడతారు. దీనికోసం చ్యవన్ప్రాష్, అశ్వగంధ వంటి రసాయన మూలికలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విధంగా ఆయుర్వేదం ప్రతి దశలోనూ ఆహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తుంది. ఇది కేవలం ఆహారం కాదు, ఇది మన శరీరంతో మనం జరిపే ఒక ప్రేమపూర్వక సంభాషణ. ప్రతి ముద్దను ఒక ఔషధంగా స్వీకరించినప్పుడు ఆరోగ్యం మన సొంతమవుతుంది. ఆయుర్వేద పోషణ అనేది క్యాన్సర్ను నివారించడానికి మరియు దాని నుండి కోలుకోవడానికి ఒక శక్తివంతమైన శాస్త్రీయంగా నిరూపించబడిన మార్గం. ఇది మన శరీరం యొక్క సహజ మేధస్సును గౌరవిస్తూ దానికి మద్దతు ఇస్తుంది. ఆధునిక వైద్యంతో పాటు ఈ ప్రాచీన విజ్ఞానాన్ని జోడించడం సంపూర్ణ ఆరోగ్యానికి బంగారు బాట వేస్తుంది. సరైన ఆహారం, సరైన జీవన శైలి ద్వారా మనం క్యాన్సర్ను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఈ ప్రయాణంలో ప్రతి భోజనం ఒక వైద్యం, ప్రతి ముద్ద సంపూర్ణత వైపు ఒక అడుగు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే సరైన సమాచారం ఒక జీవితాన్ని మార్చగలదు. ధన్యవాదాలు.